భూతమోనైతే నేను గాను జడవద్దురా భయమద్దారా పుట్టిండేది పాల సముద్రములోన పెరిగి నాను తన కొండనా నేను బడవద్దురా భగతుడా భయమద్దారా జడబడద్దండి. నేను దయ్యము కాదు, భూతము కాదు. పుట్టిండేది పాల సముద్రమున, పెరిగిండేది దొనకొండ శిఖరముందున. నేను యొక్క శక్తి గంగాభవానిని. ఈ తెల్లని సట్టుబండలో నా యొక్క రూపం ఉండాలి. ఇప్పుడు మీరు వెనక్కి అడుగు వేసి మరలా తిరిగి అయితే పొద్దున్నే వచ్చి ఇక్కడ చూసుకోండి, నా యొక్క రూపం ఉంటుంది. ఇక్కడ ఎత్తి పరిస్తేను నాయన దొడ్డిని కాబట్టి దొడ్డిని గాయించుకొని ఇక్కడ గంగనై నిర్మాణం అవుతారని చెప్పేసి ఆ యొక్క గంగమ్మ చీకటిలో మాటిచ్చినది. అప్పుడు ఆమె చెప్పినటువంటి మాటని విని అక్కడ వచ్చిన ప్రజలు అట్లే కాలు మడుచుకొని ఇంటికి వెళ్ళిపోయినారు. తిరుగు ప్రార్థనే అయితే కనుక ప్రయాణమై వచ్చి ఇక్కడ చెప్పినది నిజమా అబద్ధమా అని బండకు చూస్తే అమ్మవారు బండకే రూపం పుట్టురూపం ఎట్లుంటుందో అటువంటి రూపంతోనే బండకి రూపం పడినారు కదా ఆ శ్రీ ఆదిశక్తి గంగాభవాని. ఇక్కడ ఈ బండకు అయితే కనుక రూపం చూపినది అమ్మాయి తల్లి మనకు వరం ఇచ్చినది, దయ్యము కాదన్నది, భూతము కాదన్నది, గంగమ్మని అన్నది. కాబట్టి గంగమ్మ నిర్మాణమై ఇక్కడ నిలిచినది కాబట్టి ఇంటికి ఒక కడవ, పసుపు కుంకుమ, ఆకు ఒక్కపేడు, నిమ్మపండు, టెంకాయ తీసుకొని ఇక్కడ వచ్చి అమ్మకు అభిషేకం చేసి అమ్మను వరం అడుగుదాం, పలికితే కొలుద్దాం లేకపోతే లేదన్నారట కదా ఆ యొక్క గ్రామంలో. లేకపోతమ్మా పెడతామంటే ఆశ, పడతామంటే భయం. ఆమె మబ్బులో చెప్పిపోయింది, బండకేమో ఉంది. ఎవరైనా మలిచిండ్రి అడగాలి కదా నువ్వు అడగలే. ఎవరో మబ్బులో మలిచినారు.